హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ మన కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రోజు నుంచి మన కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్లో టార్గెట్ రైల్వే 2026 స్టార్ట్ చేసాము. అందులో భాగంగా మన కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్లో డైలీ 1 లేదా 2 వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. టార్గెట్ రైల్వే 2026లో భాగంగా ఈరోజు మనం పర్సంటేజెస్ టాపిక్ చూద్దాం. పర్సంటేజెస్ అనగా శాతాలు. అసలు ముందు పర్సంటేజ్ వాల్యూ అనేది ఎలా కనుక్కుంటారో చూద్దాం. మనకి 250 అనే సంఖ్య ఉంది. అందులో మనం 50% విలువ, 10% విలువ, 5% విలువ, 1% విలువ చూద్దాం. ముందు ఈ విలువలు కనుక్కునే ముందు ఇచ్చిన సంఖ్యను 100% అనుకోండి. అంటే 100% అంటే ఎంత? 250. ఇప్పుడు అందులో 50% వాల్యూ చూద్దాం. 100లో సగం విలువేగా 50% వాల్యూ అనేది, అవునా కాదా? అంటే 250/2 ఎంతండి? 125. 250లో 50% విలువ అంటే 125. ఇప్పుడు 10% విలువ చూద్దాం. 10% విలువ అనేది మనకి ఇచ్చిన సంఖ్యలో 1ల స్థానం వద్ద పాయింట్ పెట్టుకున్నాం అనుకో, అది 10% విలువకి సమానం అవుతుంది. అంటే 250లో 10% విలువ అంటే 25. ఓకే అండి, 10% విలువ 50% విలువ తెలిసింది మాకు. మరి 5% విలువ ఎలా తెలిసింది అనుకుంటారు. ఇప్పుడు 10ని బై చేసాం అనుకో, ఎంత వచ్చిందండి? 5%. అంటే 25/2 విలువ ఎంత? 12.5. 250లో 5% విలువ ఎంత అండి? 12.5. ఓకే అండి, మరి 1% విలువ ఎలా తెలుసుకుంటాము అంటారు. ఇప్పుడు 10% విలువ అంటే 1ల స్థానం వద్ద పాయింట్ పెట్టుకున్నాం అన్నాం. అదే 1% విలువ అంటే 10ల స్థానం వద్ద పాయింట్ పెట్టుకున్నాం అనుకో, అది 1% విలువకి సమానం అయింది. అంటే 2.5. 250లో 1% విలువ అంటే 2.5. ఓకేనండి, అందరికి అర్థమైందా? అర్థమైంది అనుకుంటా. ఈ ప్రాబ్లం చూద్దాం, అందరికి అర్థమైంది. 50% ఆఫ్ 120 50% ఆఫ్ 20 ప్లస్ 30% ఆఫ్ 120 విలువ ఎంత? అసలు ముందు ఇచ్చిన క్వశ్చన్ ఎంతో చూద్దాం. 20లో 50% విలువ మరియు 120లో 30% విలువ కలిపితే ఎంత వచ్చింది అని అడిగాడు. ఓకే, అర్థమైందండి. ఇప్పుడు 20లో 50% విలువ అంటే ఎంతండి? బై 2 చేయటమే కదా. 20/2 ఎంత? 10. అదే 120లో 30% అంటే ముందు 10% విలువ ఎంతో చూద్దాం. 10% అంటే ఎంత? పాయింట్ పెట్టుకున్నాం అనుకో, 12. అదే 30% విలువ ఇంటూ 3 చేసాం అనుకో, 30% విలువ వచ్చింది. అంటే 36. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? 10 + 36 అంటే 46. దీని ఆన్సర్ 46. ఓకేనా అండి, అర్థమైందా? ఇప్పుడు మనం పర్సంటేజెస్ నుంచి ఫ్రాక్షన్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సపోజు 50% ఉంది. దీన్ని ఫ్రాక్షన్లో ఎలా రాస్తారు అని అడుగుతారు. ఏం లేదండి, పర్సంటేజ్ సింబల్లో 1/100 రాసామనుకో, అది పర్సంటేజెస్ నుంచి ఫ్రాక్షన్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు 50% అనేది ఫ్రాక్షన్గా ఎలా చేంజ్ అయ్యాలో చూద్దాం.
ఇందాక ఏం చెప్పానండి, పర్సంటేజ్ స్థానంలో 1/100 రాయాలి. 1 2 అంటే 1/2. ఇంకోటి చూద్దాం, అర్థమైద్ది. 75% ఫ్రాక్షన్లో రాయాలి. 75 ఇంటూ పర్సంటేజ్ ప్లేస్లో ఎంత రాసుకోవాలండి, 1/100. ఎంత చూడండి, 3 జా 4 జా 3/4. అంటే 50% అనేదాన్ని 1/2గా రాసుకోవచ్చు. 75% అనేదాన్ని 3/4గా రాసుకోవచ్చు. ఓకేనండి, అర్థమైందా? తర్వాత ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్గా ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఇందాక ఏం చెప్పానండి, పర్సంటేజ్ ప్లేస్లో 1/100 రాసుకోమన్నాం. ఇప్పుడు ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ చేంజ్ చేయాలంట. అప్పుడు ఏం చేయాలి, మనం ఇచ్చిన దానికి ఇంటూ 100 చేసామనుకో ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ చేంజ్ అయ్యిద్ది. ఓకేనా అండి? ఎగ్జాంపుల్ చూద్దాం. 3/4 దీన్ని పర్సంటేజ్గా రాయమన్నారు. ఏం చెప్పానండి, ఇంటూ 100 చేయమన్నా. ఎంత, 4 25. 3 × 25 75%. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 1/5 ఏం చేయాలండి, ఇంటూ 100 చేయాలి. 1 20 అంటే 20%. అంటే దీని అర్థం ఏంటండి, 3/4 ప్లేస్లో మనం ఏం పెట్టుకోవచ్చు, 75% అనేది పెట్టుకోవచ్చు. అదే 1/5 ప్లేస్లో 20% అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా అండి, అర్థమైందా? ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ముందు కొన్ని ఫ్రాక్షన్ వాల్యూస్ పర్సంటేజెస్లో చూద్దాం. 1 అంటే 100 అనుకోండి. ఇప్పుడు 1/2 వాల్యూ ఎంత అయిద్దండి, సగమే కదా, 100లో సగం అంటే 50%. అర్థమైందండి? ఇప్పుడు 1/3 వాల్యూ చూద్దాం. 1/3 ఎలా రాసుకోవచ్చు, 33.33%. దీన్ని ఇంకోలా ఎలా రాయొచ్చు అండి, 33 1/3%. ఓకే, 1/3 తెలిసింది. 2/3 ఎలా రాస్తానని అడుగుతారు. ఏం లేదండి, 66.66%గా రాసుకుంటారు. ఆర్ లేదా 66 2/3%గా రాసుకుంటారు. ఓకేనండి, అర్థమైందా? ఇప్పుడు 1/4 చూద్దాం. 1/4 ఎంత అండి, 25%. అలాగే 1/5 20%. 1/6 వాల్యూ చూద్దాం. 16 2/3%. 5/6 కూడా కొన్నిసార్లు అడుగుతారు, చూడండి. 83 1/3%. ఆర్ 83 33%. ఓకే, 1/7 చూద్దాం. 14 2/7%. ఓకేనండి. 1/8 వాల్యూ చూద్దాం. 1/8 అంటే 12.5%. దీన్ని ఎలా రాసుకుంటారండి, 12 1/2%గా రాసుకుంటారు. ఓకేనండి ఈ వాల్యూస్. అలాగే 1/9 చూద్దాం. 1/9 అంటే 11 1/9%గా రాసుకుంటారు. ఓకేనండి. అలాగే 1/10 వాల్యూ చూద్దాం. 1/10 అంటే 10%. 1/11 9 1/11.
ఒకసారి గమనించండి, 1/11 1/9 ఆపోజిట్గా ఉంటాయి, గమనించగలరు. ఓకేనా? 1/12 చూద్దాం. 8 1/3%. 1/13 7 9/3%. 1/14 7 1/7%. 1/16 15 6 2/3%. 1/16 6 1/4%. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, ఫర్దర్గా ఈ వాల్యూస్ అనేవి మనకి ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతాయి. ఓకేనా అండి? ఎలా యూజ్ అవుతాయి అని అంటారు. ఒకసారి ఇలా చూడండి, మనం ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం, 100% దాకా చెప్పుకున్నాం. ఇక్కడ ఏం అడిగాడు, 116.66% ఫ్రాక్షన్గా చేయమని అడిగాడు. ఎలా చేస్తామండి దీన్ని? ఏం లేదండి, 100 + 16.66 రాసుకున్నాం అనుకో, వాల్యూ ఒకటే కదండి. 100 అంటే ఎంత అండి? 100% అంటే 1. 16.66 అంటే 1/6. దీన్ని సాల్వ్ చేసామనుకో, 6 + 1 7/6. ఓకేనా అండి? 7/6 అంటే 116.66%. అలాగే 120 రాద్దాం. ఎలా రాసుకుంటారు? 100 + 20%. 100 వాల్యూ 1. 20ని ఎలా రాసుకుంటారండి? 1/5. చూడండి, 6/5. అలాగే 175 చూద్దాం. 100 + 75. 100 వాల్యూ 1. 75 అంటే 3/4. అంటే వాల్యూ ఎంత అండి? 7/4. ఇలాగే 225% భిన్నంగా ఎలా రాస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఈ ప్రాబ్లం చూడండి, ఎక్స్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ వై. ఎక్స్ అనేది వైలో ఎంత శాతం? ఇలా చూడగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఏది కింద తీసుకోవాలి, ఏది పైన తీసుకోవాలని. ఏం లేదండి, మనకి ఆఫ్ కనపడిందంటే దాని పక్క దాన్ని కింద తీసుకోవాలి. ఇదిగో లో కనపడితే దాని ముందు దాన్ని, ఎక్స్ అనేది పైన తీసుకుంటారు, ఇంటూ 100. ఓకే, ప్రాబ్లం చూద్దాం. ఒక ప్రాబ్లం, 150లో 30 అనేది ఎంత శాతం? ఓకేనా అండి? ఏం చెప్పాను, లో ఏడుంటే అక్కడ కింద తీసుకోవాలి, 30 అనేది పైన తీసుకోవాలి, ఇంటూ 100. చూడండి, 2s 3s ఎంత? 20%. ఓకేనా అండి? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 12 1/2% ఆఫ్ 360? 360లో 12 1/2% విలువ ఎంత? ఏమని అడిగాడండి? 360లో 12 1/2% విలువ ఎంత అని అడిగాడు. అసలు ముందు 12 1/2 దీన్ని ఫ్రాక్షన్లో రాసుకోండి. ఇదేంటిది? మిశ్రమ భిన్నం. దీన్ని నార్మల్గా రాసుకోవాలి. ఎంత? 2 × 12 24 + 1 25/2 ప్లస్ పర్సంటేజ్ ప్లేస్లో 1/100 రాసుకోవాలి. చూడండి, 1లు 4లు
1/8. ఇందాక గుర్తుపెట్టుకోమని ఎందుకనండి, ఈ ప్రాసెస్ అంతా చేసే బదులు మనం టైం వేస్ట్ కదండి మనకి ఎగ్జామ్ సెంటర్లో. ఈ ప్రాసెస్ అంతా చేసే బదులు మనం 12 1/2% వాల్యూ అనేది 1/8గా గుర్తుపెట్టుకున్నాం అనుకో, మన ప్రాబ్లం అయిపోయిద్దండి. ఇప్పుడు ఏంది మనకి 12 1/2% అంతా అంటే 1/8. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే కింద ఉన్న దాన్ని టోటల్ అనుకోవాలి. టోటల్ ఎంత అండి ఇక్కడ 360. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, 1% వాల్యూ కనుక్కోమన్నాడు. ఈ 1% వాల్యూ ఎంత అని అడిగాడు. ఇప్పుడు 8 పార్ట్స్ 360 అయితే 1 పార్ట్ ఎంత అని అడిగాడండి. క్యాన్సిల్ చేయండి, ఆన్సర్ వచ్చింది 1 × 4 5 45. దాని ఆన్సర్ ఎంత అండి 45. ఓకేనా, అందరికి అర్థమైందండి? అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 360 ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 13 1/3%? 360లో 13 1/3% పెంచితే వచ్చే విలువ ఎంత? ఇందాక విలువ కనుక్కోమన్నాడండి, ఇప్పుడు ఏం చేయమంటున్నాడు, 360కి 13 1/3% అనేది పెంచమంటున్నాడు. అంటే 360లో ఈ విలువ అనేది పెంచితే వచ్చే విలువ ఎంత అని అడుగుతున్నాడు. అసలు ముందు మనం 13 1/3 చూద్దాం. దీన్ని ఎలా రాసుకోవాలండి, 3 × 13 39 ప్లస్ 1 40/3. పర్సంటేజ్ ప్లేస్లో 1/100. 1 2 5 అంటే 2/5. అంటే ఏంటండి 13 1/3% అనేది వాల్యూ అంతా 2/5. మనం 2/15 అండి, సారీ. మనం ఏం చెప్పామండి ఇందాక, కింద దాన్ని ఎప్పుడైనా సరే ఇచ్చిన వాల్యూ అనుకోవాలి. టోటల్ వాల్యూ 15 అంటే 316. మనల్ని ఇక్కడ ఏమన్నాడండి, పెంచమన్నాడు. ఈ వాల్యూ అనేది పెంచమన్నాడు. అంటే 15కి +2 చేసాం అనుకో ఎంత వచ్చిందండి 17. మనకి 15 పార్ట్స్ ఇచ్చాడు. మనల్ని ఏ వాల్యూ కనుక్కోమన్నాడండి, 17 పార్ట్స్ కనుక్కోమన్నాడు. క్యాన్సిల్ చేయండి, ఆన్సర్ వచ్చింది 1 2 4. 17 అంటే 24 ఎంత అండి 408. దీని ఆన్సర్ ఎంత 408. అర్థమైంది అనుకుంటా అందరికీ. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక సంఖ్యను 16 2/3% పెంచితే వచ్చే విలువ 119 అయితే ఆ సంఖ్య విలువ ఎంత? ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 16 2/3% అండ్ ద వాల్యూ ఈజ్ 119, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్ నెంబర్? మనకి ఇందాక దాకా ఏమి ఇచ్చాడండి, వాల్యూ ఇచ్చేసాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు, పెంచిన తర్వాత ఎంత 16 2/3% అనేది పెంచిన తర్వాత వాల్యూ అంట 119 అంట. మనకి అస్సలు విలువ ఎంత కనుక్కోమన్నాడు. ముందు 16 2/3 చూడండి ఎంత అండి, ఈ వాల్యూ ఎంత చెప్పండి 1/6. మనకేమని ఇచ్చాడండి, పెంచిన తరువాత అంటే ప్లస్ చేసేసాడు ఆల్రెడీ. అంటే 7 పార్ట్స్ విలువ అనేది 119 అండి. మనల్ని ఏమడిగాడు, 6 పార్ట్స్ విలువ అడిగాడు. సెవెన్ పార్ట్స్ 119 అయితే మనల్ని అడిగిందంత 6 పార్ట్స్ వాల్యూ అడిగాడు. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చింది 1 7. 17 6 ఎంత అండి 102. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత 102.
ఓకేనండి, అర్థమైంది అందరికీ. ఇంకొక క్వశ్చన్ చూద్దాం, మిగిలింది రేపు చెప్పుకుందాం. ఒక సంఖ్య 11 1/9% విలువ 63 అయితే ఆ సంఖ్య ఎంత? ఇఫ్ ద వాల్యూ ఆఫ్ 11 1/9% ఈజ్ 63, వాట్ ఈస్ ద నెంబర్? అసలు క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి ముందు చూడండి. 11 1/9% వాల్యూ అంట 63 ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడండి? అసలు ఆ సంఖ్య ఎంత అని అడిగాడు. 11 1/9 అంటే ఏం చెప్పానండి నేను ఇందాక? 1/9. 1/9 కదండి. మనకి ఏ వాల్యూ ఇచ్చాడు? ఈ వాల్యూ ఇచ్చాడా, ఈ వాల్యూ ఇచ్చాడా? 1% వాల్యూ ఇచ్చాడు మనకి. మనల్ని 9% వాల్యూ కనుక్కోమన్నాడు. 1 వచ్చి 63 అయితే 9 వచ్చి ఎంత అయిద్దండి చెప్పండి? 567. ఓకేనా అండి? ఓకే, థ్యాంక్స్ అండి ఇప్పటిదాకా ఈ వీడియో చూసారంటే. ఈ రోజు నుంచి మన ఛానల్లో డైలీ 1 లేదా 2 వీడియోస్ అప్లోడ్ అవుతాయి, గమనించండి. కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.